హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు వ్లాగ్స్. నేను మీ మణిమాల. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో క్రిస్పీ ఆనియన్ సమోసా చేసుకుందామండి. సమోసా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. బయటవి తినాలంటే ఆ ఆయిల్ ఎలా ఉంటాయో ఏంటో అని చాలా ఇదిగా తినడానికి ఇష్టపడరు కదా అందరూ. అందువల్ల మనం ఇంట్లోనే చక్కగా క్రిస్పీగా ఈ ఆనియన్ సమోసాని చేసేసుకుందాం. మరి చాలా అంటే చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా సేమ్ మనకు బయట ఉండే టేస్టే ఉంటాయండి. అస్సలు టేస్ట్ మారదు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడైతే మరి సమోసా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి. అందులో నేనైతే 2 కప్పుల మైదా యాడ్ చేస్తున్నాను. మీకు మైదా నచ్చకపోతే స్కిప్ చేసేసి గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 కప్పుల మైదా, అలాగే కొంచెం సాల్ట్, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేస్తున్నాను. అలాగే కొంచెం ఆయిల్ని వేడి చేసి ఈ పిండిలో వేసి కలుపుకోవాలండి. ఎందుకంటే మనం సమోసా చేసేటప్పుడు ఈ పిండి షీట్స్ చాలా గుల్లగా చాలా బాగుంటాయి. ఇదిగోండి, చేతికి ఇలా నొక్కితే మనకి పిండి ఉండలాగా రావాలి. అలా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా ఆయిల్ మొత్తం సాఫ్ట్గా పిండికి అయిపోయే వరకు మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చాలా సున్నితంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. హార్ష్గా ఎలా పడితే అలా కలిపేయకండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా సాఫ్ట్గా కలుపుకోండి. చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండేలాగా కలుపుకోండి. ఎందుకంటే ఈ సమోసా షీట్స్ లేదంటే బాగా ఇదిగా ఉంటాయి. ఇలా కలుపుకోవడం వల్ల సాఫ్ట్గా చక్కగా బాగుంటాయి కూడా. మనకి నూనెలో వేయించేటప్పుడు చాలా బాగుంటాయి కూడా. ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేనైతే ఇలా కలుపుకుంటున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో పిండిని నీట్గా కలుపుకోండి. ఇలాగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు అలాగే పక్కన పెట్టి ఉంచేయండి. మూత పెట్టేసి 15 నిమిషాల తర్వాత చూస్తే ఈ పిండి ఇలా ఉంటుంది, సాఫ్ట్గా అవుతుందండి. దాన్ని అయితే ఇప్పుడు ఒక చపాతీ పీట మీద కానీ లేదంటే ఒక రాయి మీద కానీ పెట్టుకొని నీట్గా పాముకోండి. ముందు పిండిని సాఫ్ట్గా నొక్కి దగ్గరగా ప్రెస్ చేస్తూ కలపండి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు అన్నీ కూడా ఒకటే సైజులో ఉండే విధంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ ఒక్కొక్క ఉండని తీసుకొని చపాతీ ముద్దని లైట్గా పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో మీకు వీలైనంత వరకు కూడా పలుచగా చేయడానికి చూడండి. ఎంతవరకు పలుచగా అవుతాయో అంతవరకు కూడా మొత్తం ప్రెస్ చేస్తూ చేసేసేయండి. ఎందుకంటే ఈ షీట్స్ చాలా పలుచగా ఉండాలి. మందంగా ఉంటే పిండిగా ఉంటాయండి, బాగోదు. క్రిస్పీగా రావు, మెత్తగా ఉంటాయి. అందువల్ల మీరు తప్పకుండా వీటిని చాలా పలుచగానే చేసుకోవాలి. మీకు ఎంతవరకు అది పాముకోగలుగుతారో చపాతీని అలాగా మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తూ మొత్తం చపాతీని కూడా రౌండ్గా ఉండాలని ఏమీ లేదండి. మీరు అలాగా మొత్తం ఉన్నంత వరకు కూడా మొత్తం నొక్కేసేస్తూ పలుచగా చేసుకుంటే చాలు. మొత్తం పలుచగానే ఉండాలి, అస్సలు మందం ఉండకూడదు. ఎందుకంటే మనకి సమోసా షీట్స్ మందంగా ఉంటే మెత్తగా ఉంటాయండి. పలుచగా ఉంటేనే చాలా క్రిస్పీగా వస్తాయి. మీకు తినేటప్పుడు మనకి అర్థమైపోతుంది. అందువల్ల వీటిని పలుచగానే నొక్కుకోవడానికి ట్రై చేయండి. మధ్య మధ్యలో పిండి చల్లుకుంటూ ఇలా చేసుకోండి. ఈ మందం ఉండాలి, బాగా పలుచగా చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఇప్పుడైతే అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఒక్కొక్క చపాతీ తీసుకొని సిమ్లో పెట్టుకొని ప్యాన్ లైట్ వేడి ఉండేలాగా చూసుకోండి. ఎక్కువ హీట్ అవ్వకూడదు, ఎందుకంటే చపాతీ ఎర్రగా మాడిపోయినట్టు ఉంటుంది. అలా అవ్వకూడదు. లైట్గా మనకి తెల్లగా అవుతుందండి. చూసి లైట్ బబుల్స్ వచ్చిన తర్వాత ఈ చపాతీని ప్లేట్లోకి తీసేసుకోవడమే.
ఎర్రగా కాలాలి అని ఏమీ ఉండదు. ఇవి అయితే మనం కట్ చేసుకున్నాక కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సమోసాలు తినాలనిపించినప్పుడు చక్కగా వెంటనే చేసేసుకోవచ్చు. ఈ షీట్స్ ఉంటే చాలు. చూడండి, నేను ఇంకొకటి కూడా వేస్తున్నాను. లైట్గా మనకి అది తెలిసిపోతుంది. ఇదిగో చూడండి, లైట్ బబుల్స్ వస్తూ ఉంటాయి చపాతీ మీద. అప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాల్చేసాను నేను. ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 5 కానీ 6 కానీ తీసుకొని సగం సగంగా మొత్తం ఒక కింద పెట్టేసేసుకొని సైడ్లు మనకి ఉంటాయి కదా ఎడ్జెస్, అవి అయితే ప్లెయిన్గా కట్ చేసేసుకోండి. 4 మూలలా కూడా కట్ చేసుకోండి. నీట్గా స్క్వేర్ లాగా ఉండేలాగా చూసి కట్ చేసేసుకోండి. మనకి ఆ లైట్గా ఎడ్జెస్ కట్ చేసుకుంటే చాలు. చూడండి, నేనైతే వీడియోలో ఇలా కట్ చేస్తున్నాను. ఒక చాక్ తీసుకొని మీరు కూడా ఇలాగే కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఇదిగో చూడండి ఎలా వచ్చాయో పల్లుచగా చక్కగా షీట్స్ చాలా బాగా వచ్చాయి. వీటిని ఇప్పుడు నేను 2గా మధ్యలో కట్ చేస్తున్నాను. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో కదా, అసలు చాలా బాగా కుదిరాయి. వీటిని పక్కకు పెట్టేసుకుందాం. ఇంకా ఉన్నాయి కదా చపాతీలు, వాటిని కూడా నేను సైడ్స్ కట్ చేసేస్తున్నాను. 4 మూలలా కూడా కట్ చేసేసుకొని స్క్వేర్ లాగే సేమ్ ఇందాక నేను ఎలా కట్ చేశానో అలానే కట్ చేస్తున్నాను. 4 వైపులా కూడా మీరు కూడా ఇలాగే కట్ చేయండి. ఆ తర్వాత మధ్యలో కట్ చేసేసుకొని ఈ షీట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇవి కట్ చేశాక ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, చిన్న చిన్న పీసెస్ సైడ్లు కట్ చేసినవి, వాటిని కూడా మనం వేస్ట్గా పడేయక్కర్లేదండి. చక్కగా వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పిల్లలకు డీప్ ఫ్రైలో వేయించేసి చక్కగా ఆయిల్లో ఇచ్చేయచ్చు. చాలా బాగుంటాయి. చక్కగా బిస్కెట్స్ ఉన్నట్టే ఉంటాయి. స్నాక్స్ లాగా తినేయచ్చు పిల్లలు. చాలా బాగుంటాయి కూడా. అంతకైతే ఇవి చప్పగా ఉన్నాయి అని అనిపిస్తే లైట్గా కారం చల్లేసుకొని పిల్లలకి చక్కగా పెట్టేయచ్చు. ఇప్పుడైతే సమోసా స్టఫింగ్లోకి నేను ఒక బౌల్ తీసేసుకొని అందులో కొంచెం ఉల్లిపాయలు, గ్రీన్ పీస్, క్యారెట్, పచ్చిమిర్చి, కార్న్ వేసేసి నేను క్యాప్సికమ్ కూడా వేశాను. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. తర్వాత ఒక 1.5 స్పూన్ కారం అండి. ఇదైతే చాట్ మసాలా కొంచెం వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అలాగే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా లైట్గానే వేస్తున్నాను, ఎక్కువైతే వేయట్లేదు. ఏవి కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను. మనకు తినేటప్పుడు ఆ లోపల టేస్ట్ బాగుంటుంది మనం సమోసా తినేటప్పుడు. ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని లైట్గా ఇలా పోసుకుంటూ చక్కగా ఒక థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇవి సమోసాని మనం చుట్టేటప్పుడు మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పేస్ట్ ఇలా ఉండలేమీ లేకుండా మెత్తగా చక్కగా పేస్ట్ లాగా ఉండేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే దీన్ని ఇందాక మనం తయారు చేసుకున్న సమోసా షీట్స్ ఉన్నాయి కదా, ఇలా 2 సగం మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇటుపక్క ఎడ్జిలో నేను వీడియోలో చూపించే విధంగా సమోసాని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత లోపల మనకు స్టఫింగ్ పెట్టుకొని ఆ తర్వాత మనకి పైన కానీ సైడ్ కానీ ఎడ్జెస్ ఉంటాయి. ఆ ఎడ్జెస్కి కూడా మనం ఇలా మైదా పిండి పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇలాగా అప్లై చేసేసుకొని చక్కగా ఫోల్డ్ చేసేయడమే. చక్కగా అతికిద్దండి, ఏం ప్రాబ్లం ఏమీ లేదు, అస్సలు విడిపోదు కూడా. సేమ్ మనం ఎలా చేసామో అలాగే ఉంటుంది. ఆయిల్లో వేయించేటప్పుడు కూడా అస్సలు విడిపోదు, చాలా బాగుంటుంది కూడా. సేమ్ అలాగే అన్ని షీట్స్ కూడా ఇలాగే సేమ్ స్టఫింగ్ పెట్టేసుకోవడం, ఆ చివర్లు మనకి మైదా పేస్ట్ అప్లై చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటాయి కూడా. టేస్ట్ కూడా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటాయి.
అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను నేను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకున్నాను. స్టవ్ కొంచెం సిమ్లో ఉండేలాగా చూసుకోండి, మరీ ఓవర్ హీట్ అవ్వకూడదు ఆయిల్. ఎందుకంటే లోపల మనకి స్టఫ్ ఉంటుంది కదా, బయట బాగా వేగిపోయినట్లు అలా మాడిపోయినట్టు ఉంటాయి, లోపల మనకి పిండి ఉడకదనిపిస్తుంది. అందువల్ల కొంచెం సిమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకోండి సరిపోతుంది. ఆ తర్వాత వీటిని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఎప్పుడు స్టవ్ మాత్రం అస్సలకి హై పెట్టొద్దండి, స్టవ్ మీడియంలోనే ఉంచి వీటిని ప్రాసెస్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. అస్సలు హైలో పెట్టొద్దు. చూడండి లైట్ గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా. ఇంకా ఇప్పుడైతే ఇంకొంచెం వేగనిద్దామండి, బాగుంటుంది క్రిస్పీగా. ఇలా అయినా తీసేసుకోవచ్చు, కానీ ఇంకొంచెం వేగనిద్దాము, కొంచెం రెడ్ కలర్ వచ్చేరాక. చూడండి ఇప్పుడైతే ఏగిపోయింది. నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా ఉన్నాయి కదా మన సమోసాలు, అవి కూడా వేసేస్తున్నాను. అవి కూడా సేమ్ ఇలాగే స్టవ్ మీడియంలోనే పెట్టుకొని వేయించండి, అస్సలు హైలో పెట్టద్దు. ఎందుకంటే సమోసాలు పైన ఏగిపోయినట్టు ఉంటాయి, కానీ లోపల మనం ఫోల్డ్ చేసిన ఇంకొక పొర అలానే ఉండుతుంది. ఇప్పుడైతే మొత్తం కూడా అయిపోయాయండి. నేనైతే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ సమోసాలన్నీ సర్వ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్ట్ కూడా ఉంటాయండి. ఒక్కసారి ఇలాగా నా స్టైల్లో ఈ సమోసాలని ట్రై చేయండి మర్చిపోకుండా, చాలా బాగుంటాయి. ఇందులో మిర్చిని వేయించేసుకొని ఉప్పులో అలా పెట్టుకొని తినేయచ్చు, సాస్ వేసుకొని తినేయచ్చు. మీ పిల్లలకి సాస్ వేసి సర్వ్ చేయండి, చక్కగా తినేస్తారు. చాలా బాగుంటాయి కూడా, అస్సలు మర్చిపోరు. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు మీకైతే నేను తీసుకొస్తూ ఉంటాను మీ ముందుకు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మన ఆనియన్ అండ్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేయండి మరి ఇంకా ఎలా ఉన్నాయో, చాలా టేస్ట్ అయితే ఉంటాయి. అదిగో చూడండి ఒకసారి, నేను మీకు ఇక్కడ ఇలాగ చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో కూడా. బాయ్.